వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంబేద్కర్ కోనసీమ జిల్లా సాకినేటిబండి మండలం అంతర్వేదికలలో ఉద్రిక్తత. ప్రజలు నివాసం ఉండే ఇండ్ల మధ్యలో గ్రేవీ యార్డులు ఏంటని ఆందోళనకు దిగిన కాలనీ ప్రజలు. అమెరికాలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాలు. బీఆర్ఎస్ ఆరోపణలకు చంద్రబాబు కౌంటర్. మహానాడులో చంద్రబాబు పాటకు చిందేసిన టీడీపీ మహిళా కార్యకర్తలు. ఖాళీగా ఉన్న సర్పంచ్ కుర్చీలో కూర్చున్న కుక్క. ఇక వివరాల్లోకి వెళ్తే, సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల శ్మశాన వాటికలో సౌకర్యాలలో కల్పనకు కృషి చేస్తామని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ ఇజద్ అన్నారు. బుధవారం శ్మశాన వాటికలో సౌకర్యాలు మెరుగుపరిచి బోర్వెల్ నిరుపయోగంగా ఉండడంతో దాన్ని రిపేరింగ్ చేయించి అందుబాటులో తీసుకువచ్చారు. శ్మశాన వాటికల చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను ట్రాక్టర్ సాయంతో తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు. పూసాల పరిధిలోని ఎవరైనా మృత్యువాత పడినప్పుడు దహనం చేసేటప్పుడు శ్మశాన వాటికకు వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు తమ దృష్టికి తీసుకురాగా తక్షణమే పరిసరాలను శుభ్రపరిచి పునరుద్ధరించారని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గ కేంద్రమైన చెన్నూరు పట్టణంలో పార్టీలకు అతీతంగా అన్ని కులాల సంఘాలు, మేధావులు, యువతతో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికులకు ప్రభుత్వానికి మద్దతుగా చెన్నూరు పట్టణంలో ఘనంగా తిరంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈరోజు చెన్నూరు నియోజకవర్గం కేంద్రమైన చెన్నూరు పట్టణంలో మరి గత నెలలో జరిగిన పర్యాటకుల మీద ఉగ్రదాడిలో అమాయకమైన ప్రజలు చనిపోయారు. దానివల్ల మనకు మరి భారతదేశ ప్రభుత్వం మరి ఆపరేషన్ సింధూర్ ప్రకటించింది. మరి ఆపరేషన్ సింధూర్ వల్ల మరి మన భారతదేశ ప్రభుత్వం ప్రపంచానికి ఏం చెప్పిందంటే, మన స్వదేశీ తయారీ అయిన మరి క్షిపణులు కావచ్చు, సూసైడ్ డ్రోన్స్ కావచ్చు, ఇలా రకరకాల మన ఆయుధాలతోని మన భూభాగం దాటకుండానే మరి పాకిస్తాన్లోని భూభాగంలోని తీవ్రవాద సంస్థలను ధ్వంసం చేసినాయి. ఈ సందర్భంగా ప్రపంచ దేశాలన్నిటికీ తెలిసిపోయింది, భారతదేశంతో పెట్టుకుంటే మనం మనకు బతకడు కష్టమని చెప్పి ఇతర దేశాలకు కూడా సందేశం పంపించడం అయింది. అదేవిధంగా భారతదేశంలో ఉన్న సమగ్రతను మరి సైమైక్యతను మరి కలిసి ఉండడాన్ని జీర్ణించుకోలేని కొందరు ఇలా కుట్రలు వన్నీ మన భారతదేశంలో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు మరి కుట్రలు చేసి మనని విడగొట్టే ప్లాన్ చేస్తున్నారు. కనుక భారతదేశం ఆర్థికంగా ఇప్పుడు 4వ స్థానాన్ని జపాన్కి వెనకనెట్టేసి 4వ స్థానానికి పోయింది కనుక మన దేశాన్ని దెబ్బతీసే యోచనల ఇతర దేశాలు కూడా ఉన్నాయి. కనుక ఈ సందర్భంగా మన దేశానికి ఏం జరిగినా కానీ దేశ ప్రజలంతా కులమత భేదాలు లేకుండా మరి పార్టీ భేదాలు లేకుండా దేశమంతా ఒక్కడే అని మరి ఈ సందర్భంగా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు ఇలా ర్యాలీలు తీసుకుంటూ క్యాండిల్ ర్యాలీలు తీసుకుంటూ మన భారతదేశ సైనికులు అంటే మరి ఎండకు వానకు చలికి మరి అక్కడ గస్తీ కాస్తూ మన త్రివిధ దళాల సైనికులందరూ గస్తీ కాస్తూ వారి ప్రాణాలను పరంగా పెట్టి వారి కుటుంబాలకు దూరంగా ఉంటూ 140 కోట్ల మరి ప్రజల ప్రాణాలకై వాళ్ళు పోరాడుతున్నారంటే ఈరోజు మనం అందరం వారికి సెల్యూట్ కొట్టాల్సిందే. కాబట్టి మనం ఆ త్రివిధ దళాలకు మద్దతుగా మనం ఈరోజు ర్యాలీలు తీసుకున్నాం. ఈ త్రివిధ దళాల మరి మద్దతుగా ర్యాలీకి వచ్చిన ప్రతి ఒక్క ప్రజలకి, కార్యకర్తలకి, నాయకులకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మనం ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఆపరేషన్ సింధూర్ వల్ల మతం పేరు చెప్పి మరి చంపేయడం జరిగింది. మతం పేరు చెప్పి ఈ సందర్భంగా మనం ఐక్యతను దెబ్బతీయడానికి కుట్రలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ మరి ఒక ముస్లిం సోదరుడు కూడా చనిపోయిండు. మరి మరి భారతదేశం మరి పాకిస్తాన్ పై యుద్ధం చేసేటప్పుడు మరి ఒక
ముస్లిం అమ్మాయి మరి కురేషి వాళ్ళ కుటుంబం మిలిటరీ కుటుంబం, వారు ఒక భారతదేశానికి వారు సేవ చేస్తున్నారు, వాళ్ళ తాత వాళ్ళ నాన్న వీళ్ళు. మరి ఈ సందర్భంగా మరి మరి వ్యోమికా సింగ్ కూడా ఒక పంజాబీ, ఆమె ఖలిస్తాన్లోని ప్రజలు, పాకిస్తాన్లోని ప్రజలు కూడా మరి వారికి సంఘీభావం తెలుపుతారనే ఉద్దేశంతో మరి లేడీ మహిళలతోని మరి అక్కడ ఉగ్రవాద సంస్థలను మరి ధ్వంసం చేసిన చరిత్ర మన భారతదేశ ప్రభుత్వానికి. మనం ఈ సందర్భంగా మరి భారతదేశ ప్రభుత్వానికి, సైనికులకు అండగా ఉంటున్నామని తెలియజేసేందుకు వచ్చిన ప్రతి ఒక్క సోదరుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. గ్లామర్ హెవెన్ శారీస్, డ్రెస్సెస్, ఫ్యాషన్ జ్యువెలరీ ప్రారంభం. కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీ విశాల్ మార్ట్ పక్కన లైన్లో గ్లామర్ హెవెన్ శారీస్, డ్రెస్సెస్, ఫ్యాషన్ జ్యువెలరీ బ్రాంచ్ ప్రారంభించామని నిర్వాహకులు సుభాష్ని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలు సుభాష్ని మాట్లాడుతూ అన్ని రకముల లేటెస్ట్ ఇమిటేషన్ బ్రైడల్ జ్యువెలరీ గ్లామర్ హెవెన్లో లభిస్తున్నాయని చెప్పారు. Which color earrings will you get now? Which color is very nice. కూర్చోండి మేడం. సార్ స్టార్ట్ చేస్తే సాయంత్రం కూడా చెప్తారు సార్. సరే అన్న, ఒకసారి మీరు అంతా అయిపోయింది మళ్ళీ ఒకసారి జీవనం. స్టార్టింగ్ ఇవ్వు. హాయ్ అండి, వెంకటరమణ కాలనీలో మనం అపోలో ఆపోజిట్ లో గ్లామర్ హెవెన్ అని ఓపెన్ చేసాము. మన దగ్గర అన్ని కూడా ప్రీమియం క్వాలిటీస్, శారీస్, ఇమిటేషన్ జ్యువెలరీ అన్నీ ఉన్నాయి. అంతేకాకుండా బ్యూటీ సర్వీసెస్ కూడా అన్ని రకాల బ్యూటీ సర్వీసెస్ ఉన్నాయి. బ్రైడల్ మేకప్ అంతా కూడా మనం అన్ని బ్యూటీ సర్వీస్ వాటిపైన ఈ 1 వీక్ 40% డిస్కౌంట్ ఇస్తున్నాం ఓపెనింగ్ ఆఫర్ కింద. కాలనీలో వాళ్ళు అందరూ కూడా వచ్చి యూస్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. సుభాష్. అదే బ్రైడల్ మేకప్, అన్ని రకాల మన పెడిక్యూర్, మెనిక్యూర్, బ్యూటీ సర్వీసెస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ఎఫర్డబుల్ కాస్ట్ లో ఉన్నాయి అన్ని కూడా. అంతా కూడా మంచిగా మనం ప్రీమియం క్వాలిటీ క్రీమ్స్ అన్ని కూడా మంచిగా పెట్టి చేస్తున్నాము. మీరు అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఖచ్చితంగా. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సింగాపురం పంచాయతీ సింగాపురం గ్రామం కాపురస్తుడు దళిత డబ్బు కళాకారుడు మీసాల వెంకట్రావు 38 సంవత్సరాల వయసులో మృతి చెందారు. జీవితాంతం డప్పు వాయించడం ద్వారా శ్రీకాకుళం జిల్లాతో పాటు పక్కనే ఉంటున్న ఒరిస్సా రాష్ట్రంలోనూ మంచి పేరు సంపాదించుకున్నాడు. మీసాల వెంకట్రావుకు ఇక లేడు డప్పు ఆగిందని తెలిసిన అనేక మంది అభిమానులు కన్నీరు మున్నీరయ్యారు. గట్టులంట మేకపిల్లని మోసుకెళ్ళినట్లు, గొర్రెలను మోసుకెళ్ళినట్లు పరిస్థితి ఈరోజు కూడా కలుగుతుంది. దీనికి మా పరిస్థితులు శ్మశానాలు, రహదారులు
కల్పించాలని పలుమారులు అర్జీలు కలెక్టర్ గారికి ఇవ్వటం గ్రీవెన్స్లో జరిగింది. ఎప్పటి వరకు కూడాను లాబర సింగపురం అనే గ్రామము సుమారు ఈ గ్రామంతో కలిపి 38 గ్రామాలు దళిత శోషణాలు చాలా చీకటిలో ఉండే పరిస్థితి. ఈరోజు మా వీడియో మా ఫొటోస్ మీరు చూడండి. ఒక మేకపిల్లను ఎత్తుకొని వెళ్ళినట్లు ఆయన శవాన్ని భుజాలపై మోసుకెళ్ళే దుస్థితి. అయ్యా, మమ్మల్ని కూడా మనుషులనుగా గుర్తించాలని మేము మీకు విన్నపించు. ప్రజారాజ్యం పార్టీ నుంచి ఈరోజు జనసేన పార్టీ వరకు సేవలు అందించిన జనసేన వీర మహిళ శ్రీమతి పెనుమాల లక్ష్మి గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ పర్సన్గా అవకాశం ఇచ్చినందుకు గాను గౌరవనీయులు గన్నవరం శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలపడం మరియు పాలాభిషేకం చేయడం జరిగింది. జై జై జనసేన, జై జనసేన, జై జై జనసేన. నమస్కారం అండి. అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ పండుగ వాతావరణానికి ఇచ్చేసినటువంటి ఎదుర జన సైనికులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంతకన్నా ముందుగా మన పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాజుల గౌరవనీయులు శ్రీ దేవ వరప్రసాద్ గారికి, అలాగే పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ గిడ్డి సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మన ఈ పండుగ వాతావరణానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పి గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలం నగరం మార్కెట్ యార్డ్ చైర్మన్గా నియమితులైనటువంటి శ్రీమతి పెనుమాల లక్ష్మి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే గిడ్డి సత్యనారాయణ గారు ఎవరైతే పార్టీలో కష్టపడి నిరంతరం కృషి చేసినటువంటి ఒక వీర మహిళకి ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తించి ఒక వీర మహిళకి ఇచ్చినందుకు ఈవేళ మనం ఈ పండుగ వాతావరణానికి ఇచ్చిన జై జనసేన ప్రజలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర రేషన్ అధ్యక్షులు నాయకోటరాజు అన్నారు. వరంగల్ నగరానికి వీచేసిన రాష్ట్ర అధ్యక్షులు రేటో సెక్రటరీ బోయినపల్లి సంపత్రావు, వరంగల్ జిల్లా అధ్యక్షులు వెలదండి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు చంద్రమౌళి అతనికి శాల్వ కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న రేషన్ డీలర్లకు ఇన్సూరెన్స్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నియోజకవర్గానికి ఓ బ్రిడ్జిని ఏర్పాటు చేసి రేషన్ డీలర్లకు సహకరించాలని ఈ సందర్భంగా వారు కోరారు. అన్నట్టు జై డీలర్స్ ఈరోజు వరంగల్ జిల్లాకు వేరే ఒక పని మీద రావడం జరిగింది. అట్నే మా రేషన్ డీలర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, రేషన్ డీలర్లు అందరూ కూడా ఇక్కడ వచ్చి ఘనంగా నాకు సన్మానం చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ డీలర్ మిత్రులకు అందరికీ సమస్యలు మరి నాడు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినట్టుగా గౌరవ వేతనము, మరి అదేవిధంగా 300 కమిషన్, ఇన్సూరెన్సు, మరి అదేవిధంగా ప్రతి ఎమ్మెల్యేస్ పాయింట్లో వేబిడ్జ్ పెట్టాలని పెట్టడం జరిగింది. మరి దాని మీద ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఎలాంటి స్పందన లేదు. కాబట్టి మేము మొన్ననే యాదగిరిగుట్టలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం పెట్టి మరి పెద్ద ఎత్తున ప్రతి డీలర్ కుటుంబాలు, మరి డీలర్ దగ్గర పనిచేసేటటువంటి తూకం చేసేవాళ్ళు, అవసరమైతే ప్రజలతోని దాదాపు 1,00,000 మందితోని పెద్ద ఎత్తున హైదరాబాద్లో బహిరంగ సభ పెట్టి మా సమస్యల మీద ప్రభుత్వం స్పందించకపోతే అవసరమైతే
ఈ యొక్క ప్రజా పంపిణీ ఆపేటందుకు కూడా సిద్ధంగా ఉన్నారు మా డీలర్లు. ఇలా సాలని కమిషన్తో పనిచేస్తూ 40 ఏళ్ళ నుంచి దీంట్లోనే ఇదే వ్యవస్థలో ఇంప్లాయ్మెంట్ సరెండర్ చేసి మరి ఈ వ్యవస్థలో ఉన్నట్టుగా ఉంటే బంగారు భవిష్యత్తు అవుతుంది మాది మా కుటుంబం అని ఆశించి దీంట్లో చేరినందుకు ఈరోజు రోగాలు తప్ప ఏమీ లేదు. కనీసం జీవనానికి సరిపోయేటంత కూడా కమిషన్ ఇస్తలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా మేమందరం కూడా మనం తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి దాదాపు ఒక మినిమం 1,00,000 మందితోని బహిరంగ సభ పెట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి మరి ఒప్పుకోకపోతే అవసరమైతే సమ్మె చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా మరొకసారి నేను చెప్తూ ఉన్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా సాకినేటిపల్లి మండలం అంతర్వేదికరలో ఉద్రిక్తత. అంతర్వేదికరలో వంగవీటి రంగ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కాపు సంఘాలు ఈ విగ్రహానికి పర్మిషన్ లేదు అంటూ తొలగించిన పోలీసులు. పంచాయతీ నుండి పర్మిషన్ ఉందని అంటున్న కాపు సంఘాలు విగ్రహం తొలగించడంలో తెల్లవారుజామున నుండి ఆందోళన చేపట్టిన పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన కాపు సంఘాల నేతలు, విగ్రహాన్ని మళ్లీ అదే ప్లేస్లో పెట్టడానికి ప్రయత్నించిన కాపు నేతలు అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులు చేయడంతో ఉద్రిక్తత వాతావరణం మేల్కొంది. మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 59,000 ఉద్యోగాలు ఇచ్చాము. దేశంలో మొదటి సంవత్సరంలో 59,000 ఉద్యోగాలు ఇచ్చిన ముఖ్యమంత్రిని చూపిస్తే నేను పట్టి విక్రమార్క ఏ శిక్షకైనా సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో ఆన్ రికార్డ్ నేను ఛాలెంజ్ చేస్తున్న ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా ఏ ప్రభుత్వమైనా ఏ పాలకులైనా ఒక్క సంవత్సరంలో 59,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఎవరైనా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే వాళ్ళు విధించే ఏ శిక్షకైనా నేను మా ఉప ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నాము. మా ప్రభుత్వం మా మంత్రివర్గం మొదటి సంవత్సరంలో 59,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఏ ఎల్బీ స్టేడియంలో మేము మంత్రులుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినామో అదే ఎల్బీ స్టేడియంలో వాళ్ళందరినీ పిలిపించి నియామక పత్రాలు వాళ్ళ చేతులకు అందించినప్పుడు ఆ పేదవాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో చూసిన ఆనందం జీవితకాలం గుర్తుంటుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ప్రయోజకులైనప్పుడు ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో కనిపించే ఆనందం ఒక గొప్ప అనుభూతి. అది మాటలకు అందదు, మాటలు చెప్పినా సరిపోవు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.